సో నేను ఇప్పుడు కొన్ని పేర్లు చెప్తాను, బట్ అంటే ఓన్లీ మీ ఫ్యామిలీ వరకే. అంటే మైండ్లో మీకు ఏమనిపిస్తుంది అంటే బెస్ట్ క్వాలిటీ ఏమున్నాయో ఆ క్వాలిటీ చెప్పేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేస్తున్నాను. ఓకే. సో అక్కినేని నాగేశ్వరరావు గారు మీకు అనిపించిన బెస్ట్ క్వాలిటీ ఏంటి? వావ్. బెస్ట్ చాలా కష్టం అండి చెప్పడం. చాలా ఉన్నాయి. చాలా ఉంటాయి కానీ చాలా ఉన్నాయి. బాగా ఏదైనా మా గురించి ఒక్కటి. లేదండి, అంటే ఇప్పుడు ఆయనతో పరిచయం నాకు చాలా ఇట్స్ డిఫరెంట్ కదా. నేను ఇంచుమించు ఒక కొడుకులాగా పెరిగాను ఆయనతో. సో ఐ హ్యావ్ ఎ ఫాదర్ సన్ రిలేషన్షిప్ టు హిమ్. లేదండి, ఐ డోంట్ నో వాట్ టు థింక్ ఆఫ్ ఇట్. ఐ డోంట్ నో బెస్ట్ క్వాలిటీ అని నేను చెప్పలేనండి. మీకు అనిపించిన తాతయ్య ఇలా ఉండాలి ఇప్పుడు? ప్రాబబ్లీ సింప్లిసిటీ. యా, వెరీ సింపుల్. లైక్ అది ఎంత సక్సెస్ఫుల్ అయినా, ఎంత ఖర్చు పెట్టినా, ఎంత డబ్బు సంపాదించినా, హీ వాజ్ ఆల్వేస్ వెరీ సింపుల్. అది మాత్రం ఎప్పుడు మర్చిపోలేదు ఆయన. ఓకే, నేను అదే అడిగాను. సో నాగార్జున గారు మీకు అనిపించింది చెప్పండి సార్. మీకు అనిపించిందా? ఐ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ సమ్ మోర్. కరెక్ట్గా తెలియట్లేదండి. ప్రాబబ్లీ వెరైటీ అంటే ప్రొఫెషనల్గా చాలా ఆయన తను చేసిన వెరైటీ ఆఫ్ రోల్స్ ఇంకెవరు చేయలేదు. అంటే ఆయన కంటెంపరీస్లో చూసుకుంటే లైక్ దట్ వేరియేషన్, అంటే అది ఆ వేరియేషన్ అనేది తాతగారి టైంతో అది కొంచెం తగ్గిపోయిందండి. దాని తర్వాత ఇప్పుడు 80s 90sకి వచ్చాక లైక్ సినిమాలో ఒక ఫార్ములా టైప్కి వచ్చేసింది. చిన్మయ, ఇప్పుడు చిరంజీవి గారు, వెంకటేష్ బావ, బాలకృష్ణ గారు, వీళ్ళందరూ వెన్ దేవర్ బేసిక్లీ రూలింగ్ ది ఇండస్ట్రీ, ఆ నలుగురు వాళ్ళల్లో ఆ వేరియేషన్ అనేది ఎక్కువ మామయ్య చేశాడని అని నా నమ్మకం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బికాస్ ఆఫ్ రోల్స్ లైక్ గీతాంజలి అండ్ అన్నమయ్య అండ్ రామదాసు, విచ్ ఇస్ వెరీ రేర్ అండ్ వెరీ బోల్డ్ టు డూ దోస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. సో లైక్ ఆ వేరియేషన్ అండ్ వెరైటీ